ఇక సింహాచలం దేవాలయం సమీపంలో ఓ చిరుతపులి చనిపోయింది. వేటగాళ్లు వేసిన ఉచ్చుకు అది బలైపోయింది. సింహాద్రి అప్పన్న ఆలయానికి అతి సమీపంలో చిరుత సంచారం మృతిపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలాసార్లు చిరుత సంచారంపై అటవీ అధికారులకు సమాచారం అందించారంటున్నారు స్థానికులు. కానీ అధికారులు పట్టించుకోలేదంటున్నారు. అయితే మృతి చెందిన చిరుత వయసు 3 నుంచి 4 ఏళ్లు ఉంటుందని అంటున్నారు. సింహాచల ప్రాంతంలో మరో 10 చిరుతలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సింహగిరి మీద గతంలో చాలా సార్లు వీటి చిరుతపుల్ని ఘాట్ రోడ్లో చూసి దేవస్థానం వారి వరకు తీసుకెళ్ళాం. దేవస్థానం కాదు, ఇది చిరుత కాదు, వేరేదని చెప్పారు. అటవీ శాఖ కూడా మేము తెలియపరిచాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ చిరుతను చూసిన తర్వాత దేవస్థానం వాళ్ళు ఇది నమ్ముతారు. ఈ చనిపోయిన పేందర్ ఏజ్ ఇంచుమించు 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇది ఎవరు పోచింగ్ చేయడానికి వేసినట్టున్నారు. ఇది దానికి ఉడతాడు ఇదంతా బిగించున్నది. దీని నుంచి పోస్ట్ మార్టం కోసం మన జూ పార్క్ తీసుకుని వెళ్తాము. పోస్ట్ మార్టం చేయించి రిపోర్ట్ చేసి వస్తాం. అంటే ఇంకా ఉన్నాయని మీరు ఏం భావించారు? ఉన్నాయండి. ఇంకా అంటే రేర్ కేసెస్ ఉన్నాయి. మహా అయితే సింహాచలం హిల్స్ మీద 4-5 ఉన్నాయి. అలాగే మా కంబాలకొండ ఏరియాస్లో ఒక 10 వరకు ఉంటాయి. అదే. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి వెంకట్ జగన్నాథం అందిస్తారు. వెంకట్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఆలయానికి సమీపంలో ఈ చిరుత తిరగడంపై భక్తులు ఏమంటున్నారు? చాలా కాలం నుంచి చెబుతున్నా దేవాలయ అధికారులు ఎవరు పట్టించుకోలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కొన్ని చిరుతలు సంచరిస్తున్నాయన్న వార్తలపై కూడా వాళ్ళ స్పందన చూసాం. ఏం చెప్తున్నారు? అది ఈరోజు చూసుకున్నట్లయితే ఈ అరుదైన ఈ చిరుత పులులను మనం కాపాడుకోలేకపోతున్నాం అనే బాధ ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ టైగర్ తెల్ల పులి బెంగాల్ కి సంబంధించింది. ఇట్లాంటిది అరుదైన పులులు చాలా వరకు సింహాచలం దేవస్థానం ఆ పరిధిలో ఆ కొండపైన చాలా సంచరిస్తున్నాయి అనేది అటవీ శాఖ చాలా సార్లు గుర్తించినప్పటికి కూడా దానికి సరిపడా ఏవైతే ఉన్నాయో ఆ ప్రికాషన్స్ పాటించకపోవడంతో ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే అడవి పందుల కోసం వేటగాళ్లు వేసే వలకు బలైపోయింది ఈ చిరుత.